ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయన చేసిన ఈ ప్రకటనతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ప్రజల తరఫున అటు లాయర్గా గాని ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో అయితే ఈ పరిణామం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. విజయసాయిరెడ్డిని ఎలాగైనా శాంతింపజేసి రాజీ కుదుర్చుకోవడానికి జగన్ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. అసలు జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఓట్లు ఎలా చీలిపోతాయి? సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ వ్యవహారంతో ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో ఇన్ డెప్త్ అనాలిసిస్ చూద్దాం. గతంలో వైసీపీకి రాజీనామా చేసి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి త్వరలోనే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి తన కొత్త పార్టీ రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రాగానే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అలజడి మొదలైంది. ఒకవేళ విజయసాయిరెడ్డి పార్టీ పెడితే అది నేరుగా వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకే భారీ గండి కొడుతుందని జగన్ భావిస్తున్నారు. పార్టీ వీడినా ఇప్పటికీ వైసీపీ క్యాడర్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లోని రెడ్డి సామాజిక వర్గ నేతల్లో సాయిరెడ్డికి మంచి పట్టుంది. ఆయన కొత్త జెండా ఎత్తితే వైసీపీ బలహీనపడ్డం ఖాయమనే భయం జగన్లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరి నచ్చక ఆయన మితిమీరిన జోక్యం వల్ల ఎంతో మంది సీనియర్ నాయకులు చాలా కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి కూడా సజ్జల ఆధిపత్యం వల్లే పార్టీకి దూరం కావాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది. ఇప్పుడు సాయిరెడ్డి కొత్త వేదికను సిద్ధం చేస్తూ ఉండడంతో వైసీపీలో సజ్జలను తీవ్రంగా వ్యతిరేకించే నేతలంతా విజయసాయిరెడ్డి వైపే చూసే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా వైసీపీలోని అసంతృప్త నేతలు, టికెట్లు రానివారు, ప్రాధాన్యత కోల్పోయిన వారు భారీగా సాయిరెడ్డి పార్టీ గూటికి చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఓట్లు చీలిపోతే ఎంతటి నష్టం జరుగుతుందో జగన్ కు బాగా తెలుసు. విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అది వైసీపీకి పడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, పార్టీ క్యాడర్ ఓట్లను భారీగా చీలుస్తుంది. జగన్ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టడమే సాయిరెడ్డి వ్యూహమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఓట్లు చీలిపోతే అది ప్రత్యర్థి పార్టీలకు భారీ అడ్వాంటేజ్ గా మారుతుంది. అందుకే ఈ ఓట్ల చీలికను ఆపకపోతే వైసీపీ కోలుకోలేని దెబ్బతింటుందని జగన్ గ్రహించారు. ఈ భారీ నష్టాన్ని ముందే పసిగట్టిన వైఎస్ జగన్ విజయసాయిరెడ్డితో ఎలాగైనా రాజీ పడాలని చూస్తున్నట్లు అత్యంత నమ్మదగిన వర్గాల సమాచారం. సాయిరెడ్డిని మళ్లీ బుజ్జగించి ఆయన కోరుకున్న ప్రాధాన్యతను ఇస్తూ సజ్జల జోక్యాన్ని తగ్గించేలా హామీలిచ్చి పార్టీ పెట్టకుండా ఆపాలని జగన్ దూతలను పంపుతున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ తిరుమలలో అంత బహిరంగంగా ప్రకటన చేసిన సాయిరెడ్డి జగన్ వేసే రాజీ ఫార్ములాకు లొంగుతారా లేక తన రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తారా అన్నది ఈ నెల చివరన జరిగే విజయవాడ సమావేశంలో తేలిపోనుంది. ఏదేమైనా విజయసాయిరెడ్డి తీసుకోబోయే పొలిటికల్ స్టెప్ ఏపీ రాజకీయాల్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ కాబోతోంది. మరి విజయసాయిరెడ్డి నిజంగానే కొత్త పార్టీ పెట్టి జగన్ కు షాక్ ఇస్తారా లేక జగన్ చేసే రాజీ ప్రయత్నాలకు ఒప్పుకుంటారా అనేది చూడాలి.